డమ్మీదా? కాదు, ఒరిజినల్దే. ఎందుకండి? తాగితే చేస్తానో లేదో తెలుసుకుందామని. ఏం మాట్లాడుతున్నారండి? నేను క్వశ్చన్ వేస్తే ఆన్సర్ చేయాలి, ఆర్గ్యూ చేయకూడదు. అర్థమైందా? పదా. అయినా ఎందుకండి పాయిజన్ బాటిల్? నాకు ఫ్రెండ్ ఉంది, అది చచ్చిపోతా అంటుంది. దానికోసం తీసుకురమ్మంది, అందుకే తీసుకెళ్ళడానికి అడుగుతున్నా. తనెందుకు చచ్చిపోవాలనుకుంటుంది? దాన్ని ఎవడో మోసం చేశాడంట. బాధ తట్టుకోలేక చచ్చిపోతా అంటుంది. ఫ్రెండ్ కదా, హెల్ప్ చేద్దామని ఫిక్స్ అయిపోయా. అంటే లవ్ లో ఫెయిల్ అయితే చచ్చిపోతారా? సిగ్గులేదా? కొంచెమైనా ఆలోచించాలి కదా. మోసం చేస్తే చచ్చిపోవడమే. అవును, చావడానికి ధైర్యం ఉన్నప్పుడు బ్రతకడానికి బలం లేదా అని అడిగా. లేదంటుంది. వాళ్ళు లేకపోతే చచ్చిపోతా అంటుంది. వాడికి బానిసైనట్టుంది. అయినా తను చచ్చిపోతానంటే ఆపాలి గాని మీరేంటండి ఎంకరేజ్ చేస్తున్నారు? చేస్తా అంటుంది. దాన్ని నేనేం చేయాలి? చెప్పినా వినట్లేదు. ఫ్రెండ్ కదా, ఫ్రెండ్ అడిగింది ఇవ్వాలి కదా. వినకపోతే వదిలేస్తారా? కొంచెం ఓదార్పు ఇవ్వండి. కొంచెం ఓదార్పు ఇచ్చా, సెట్ అవ్వట్లే. మోటివేషన్ ఇచ్చా, వర్కౌట్ అవ్వట్లే. అయినా వాడెవడో మోసం చేసి చచ్చిపోవడం ఏంటి నాకు అర్థం కాదు. కలిసి తిరిగారు, పెళ్లి కాకుండానే కాపురాలు కూడా చేశారు. వాడికి నచ్చలేదు, వదిలేసి వెళ్ళిపోయాడు. అది మాత్రం నాకు వాడే కావాలని పట్టుకుని కూర్చుంది. నేనేదో మాట వరుసకి ఏం కావాలని అడిగా. పాయిజన్ బాటిల్ కావాలంది. ఫ్రెండ్ కదా, ఇచ్చేద్దామని ఫిక్స్ అయ్యా. మీరు జోక్ చేస్తున్నారు కదా? నాకు జోక్ లేయడం రాదు. నీకు జోక్గా అనిపిస్తే తీసుకో. అయినా పక్కనోళ్ళ లైఫ్ జోకే కదా. మీరేదో చెప్తున్నారు, నాకేం అర్థం కావడం లేదు. ఏది మీరు అనుకున్నది ఈజీగా ఉండదండి. హలో, నేను జోక్ చేస్తా అప్పుడప్పుడు. ఇందాక జోక్ వేయనన్నారు. చెప్పా కదా, అప్పుడప్పుడు అబద్ధాలు కూడా చెప్తా. అయినా మీకు నాతో ఏంటండి? మీకు నచ్చింది చేయండి, మీకు నచ్చినట్టు నాతో ఉండకండి. మాకు భయాలుంటాయి, లేనిపోని తెచ్చుకొని బాధలు పడతామని. అర్థం చేసుకోండి. ఐ లవ్ యూ.